అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. దశాబ్దాలుగా వెండితెరపై కోట్లాది మంది అభిమానులను తన నటనతో డ్యాన్సులతో అలరించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సరికొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. తొలిసారిగా ఆయన డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఒక ప్రతిష్టాత్మక పాడ్కాస్ట్ టాక్ షో ద్వారా ఆయన త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. శూన్యం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి ఒక సాధారణ వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే మెగాస్టార్ స్థాయికి ఎలా ఎదిగారు, ఆ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, కష్టాలు, ఎవరికీ తెలియని తెర వెనుక ఆసక్తికర సంఘటనలు, విజయాల వెనుక ఉన్న అసలు కథలను ఈ పాడ్కాస్ట్ ద్వారా చిరంజీవి స్వయంగా అభిమానులతో పంచుకోబోతున్నారు. రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ షో ఉండబోతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రముఖ రచయిత, దర్శకుడు BVS రవి రూపొందిస్తున్నారు. గతంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షోను తన రైటింగ్ కంటెంట్తో సూపర్ హిట్ చేసిన ఆయన ఇప్పుడు చిరంజీవి ప్రాజెక్టుకు బాధ్యతలు చేపట్టడం అంచనాలను మరింత పెంచేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారత క్రికెట్ జట్టు పేస్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రాకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. ఓ కార్యక్రమంలో బుమ్రాను పొరపాటున ఫుట్బాల్ ఆటగాడిగా సంబోధించడంతో ఆ తప్పును సరిదిద్దుకుంటూ ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. అయ్యో, నేను కొన్నిసార్లు పేర్ల విషయంలో నిజంగా చాలా మతిమరుపుతూ ఉంటాను. జస్ప్రీత్ బుమ్రాజీ, నన్ను క్షమించండి. ఆ జనసందోహం, ఉత్సాహం మధ్యలో అది మానవ సహజంగా జరిగిన పొరపాటు మాత్రమే. నేను మిమ్మల్ని ఎంతో గౌరవిస్తాను. మీ ఆట తీరుకు నేను పెద్ద అభిమానిని. మీరు బ్యాటర్లను నిలకడగా ఒత్తిడికి గురి చేస్తూ ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తున్నారని చరణ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటక అభివృద్ధి సంస్థ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక ప్రధాన కేంద్రంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 1975లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విభజన తర్వాత 2017లో ఏపీలో ప్రత్యేకంగా ఏర్పాటుందని గుర్తు చేస్తూ ఇది ఇండస్ట్రీ అభివృద్ధికి ఒక కొత్త అధ్యాయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్లతో కలిసి తామంతా టాలీవుడ్ పురోగతి కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు సినిమాలకు వస్తున్న మొత్తం కలెక్షన్లలో సుమారు 70% ఆదాయం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ఏపీలో అద్భుతమైన సహజ సిద్ధమైన లొకేషన్లు ఉన్నాయని, తాను నటించిన అఖండ సినిమా షూటింగ్ను కూడా రంపచోడవరంలోనే జరిపినట్లు ప్రస్తావించారు. నేను చేసినన్ని సినిమాలు ఏపీలో బహుశా మరెవరూ చేసి ఉండరు అని చెప్పారు. షూటింగ్ల కోసం సింగిల్ విండో అనుమతుల విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభంపై బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో టెక్నాలజీ లేనప్పుడు ఏ సినిమాలు త్వరగా పూర్తయ్యేవని, ఇప్పుడు సాంకేతికత పెరిగినప్పటికీ నిర్మాణంలో ఆలస్యం జరుగుతుందన్నారు. షూటింగ్లు తగ్గిపోవడంతో అనేక సినీ యూనియన్లు పనులు లేక ఇబ్బందులు పడుతున్నాయని, చాలామంది పంపిణీదారులు థియేటర్లకు తాళాలు వేసుకునే దారుణమైన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సినిమా ఎలా ఉండాలో ఆలోచించే వాళ్ళం, కానీ ఇప్పుడు పరిశ్రమను బ్రతికించాల్సిన పరిస్థితి వచ్చింది అని వ్యాఖ్యానించారు. నిర్మాతలు ఎక్కువ సినిమాలు తీసి థియేటర్లను బ్రతికించాలని పిలుపునిచ్చారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రవి కిరణ్ కోలా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రౌడీ జనార్దన గురించి ఒక క్రేజీ అప్డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం రవికిరణ్ కోలా అదిరిపోయే సిచ్యువేషన్ను డిజైన్ చేశారట. ఈ మాస్ నెంబర్ కోసం కన్నప్ప సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ప్రీతి ముకుందన్ను తీసుకోవాలని చిత్ర యూనిట్ గట్టిగా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆమెతో చర్చలు కూడా సాగుతున్నాయని, అంతా ఓకే అయితే విజయ్ దేవరకొండతో కలిసి ప్రీతి ముకుందన్ స్టెప్పులేయడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, సీనియర్ యాక్టర్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉండటమే కాకుండా లుక్ పరంగా కూడా మునుపెన్నడూ చూడని విధంగా చాలా భిన్నంగా ఉండబోతుందని టాక్. రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో అత్యంత స్టైలిష్ మాస్ యాక్షన్ చిత్రంగా నిలిచిన రెబల్ బాక్సాఫీస్ వద్ద ఎందుకు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందనే అంశంపై ప్రముఖ రచయిత డార్లింగ్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమన్నా, దీక్షా సేత్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్గా మిగిలిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం ఫెయిల్ కావడానికి గల ప్రధాన కారణాలను ఆయన తాజా ఇంటర్వ్యూలో విశ్లేషించారు. డార్లింగ్ స్వామి మాట్లాడుతూ, ప్రభాస్ క్రేజ్ పైగా కాంచన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లారెన్స్ చేస్తున్న సినిమా కావడంతో అప్పట్లో రెబల్పై అంచనాలు ఆకాశాన్ని తాకాయన్నారు. అయితే దర్శకుడు లారెన్స్ ఈ సినిమా కథ కంటే కూడా ప్రభాస్ను ఎంత స్టైలిష్గా ప్రజెంట్ చేయాలి, ప్రతి సీన్ ఎంత గ్రాండ్గా ఉండాలి అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారని వివరించారు. యాక్షన్ సీక్వెన్స్లో అద్భుతంగా డిజైన్ చేసినప్పటికీ సినిమాను మరీ స్టైలిష్గా చూపించే ప్రయత్నంలో అసలు కథ కాస్త పక్కకు వెళ్ళిపోయిందని, అదే ఈ సినిమా పరాజయానికి ముఖ్య కారణమని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభాస్ కెరీర్లోనే మోస్ట్ స్టైలిష్ లుక్స్ ఉన్న చిత్రంగా రెబెల్కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని డార్లింగ్ స్వామి చెప్పుకొచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది ప్రమోషన్లు వేగం పుంజుకున్నాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో శనివారం రాత్రి ఈ చిత్ర మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానాతో పాటు హాజరైన కథానాయిక జాన్వీ కపూర్ తన అద్భుతమైన ఫ్యాషన్తో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఆమె ధరించిన లెహంగా ఈ సీజన్లో పెళ్లి చేసుకోబోయే వధువులకు ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుందని ఫ్యాషన్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఈ వేడుక కోసం జాన్వీ కపూర్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా రూపొందించిన ముదురు వంక పువ్వు రంగు లెహంగా సెట్లో రాజకుమారిలా మెరిసిపోయారు. స్టైలిష్ మ్యాగన్ క్యాన్సిసియో పర్యవేక్షణలో సంప్రదాయ భారతీయ హస్తకళను ఆధునిక డిజైన్తో మిళితం చేసి ఒక ఆధునిక భారతీయ యువరాణి రూపాన్ని ఆవిష్కరించారు. బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి నటీనటుల మధ్య ఒకప్పటిలా నిజమైన స్నేహబంధాలు, అమాయకత్వం కనిపించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆదివారం తన తొలి సినిమా కహోనా ప్యార్ హై సహనటుడు హృతిక్ రోషన్తో దిగిన ఒక పాత ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫుకెట్లో సినిమా షూటింగ్ సందర్భంగా ఒక రెస్టారెంట్లో హృతిక్తో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకప్పటి ఆ అమాయకత్వం, సహనటుల మధ్య ఉండే నిజమైన బంధాలు ఇప్పటి బాలీవుడ్లో లేవు. కానీ అలాంటి స్నేహాలు, బంధాలు ఏర్పరచుకోవడం నా అదృష్టమని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ ఫోటో, ఆమె వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదే సమయంలో భారతీయ సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ట్రోలింగ్పై కూడా అమీషా స్పందించారు. హాలీవుడ్ స్టార్లతో పోలిస్తే మన దేశంలోనే సెలబ్రిటీలను ఎక్కువ ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరినొకరు కిందకి లాగే మనస్తత్వం భారతీయులలో పెరిగిపోయింది. పెద్ద ఈవెంట్లలో మన స్టార్ల డ్రెస్సింగ్ లేదా వారి తీరును మనవాళ్లే టార్గెట్ చేయడం సిగ్గుచేటని ఆమె ఎక్స్ వేదికగా విమర్శించారు. తాను పుట్టిన గడ్డకు, పెరిగిన ప్రాంతానికి సేవ చేయడంలో ఉండే తృప్తి, ఆనందం మాటల్లో వర్ణించలేనివని ప్రముఖ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి సాయి అయ్యప్ప అన్నారు. తాజాగా విజయనగరం జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయనకు స్థానికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విజయనగరం పర్యటనలో భాగంగా అయ్యప్ప ముందుగా స్థానిక 3 లాంతర్ల జంక్షన్ వద్ద కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదాన్ని బహుకరించారు. నెల్లూరు జిల్లా సినీ పంపిణీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న హరి పిక్చర్స్ అధినేత హరి గుండెపోటుతో అకాల మరణం చెందడం చలనచిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సింహతో పంపిణీదారుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన మొదటి ప్రయత్నంలోనే గుంటూరు, కృష్ణా, నెల్లూరు ప్రాంతాల్లో హక్కులు దక్కించుకుని భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తొలి విజయంతో లభించిన ఉత్సాహంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన, విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ అగ్రగామిగా ఎదిగారు. ఆయన హఠాన్మరణం పట్ల చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. గుజ్జలపూడి హరికుమార్ మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసింది. ఆయనతో మాకు దాదాపు 25 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుబంధం ఉంది. అక్కినేని కుటుంబానికి ఆయన ఒక బలమైన అండగా నిలిచారు. మా జీవితాల్లో ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మంచి పంపిణీదారుడిని, ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోయింది అంటూ నాగార్జున తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మరోవైపు యువ హీరో నితిన్ సైతం హరి మృతి పట్ల సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్తో హరికి ఉన్న సుదీర్ఘ వ్యాపార, వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేవలం 47 ఏళ్ల పిన్న వయసులోనే ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక డైనమిక్ పంపిణీదారుణ్ణి, అంతకంటే మంచి మనిషిని కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం పురుష. ఈ సినిమాకి వీరు ఉలవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయన్ చకొక్కుర, విషిక, హాసిని, సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం మంచి మౌత్ టాక్తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ బత్తుల మాట్లాడుతూ పురుష సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి థ్యాంక్స్. నేను సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పలేదు. ఒకవేళ నేను బాగా నటించకపోతే మీ పేరుకి ఎఫెక్ట్ అవుతుందని అనుకున్నాను. ఈ రోజు నా నటనకు మంచి పేరు వస్తుంది. అందుకే ఈరోజు నేను సత్యానంద్ మాస్టర్ గారి శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇదంతా వీరు గారి వల్లే సాధ్యమైంది. ప్రీమియర్ల నుంచి మా సినిమాకి మంచి టాక్ వచ్చింది. మూవీని చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచారు అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీనికి కారణమైన వాళ్ళ పేరు చెప్పలేదు. దీనికి కారణం అంటే ఈ యాక్టింగ్ ఫీల్డ్ దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ నేను వేసింది మా సత్యానంద్ సార్ దగ్గర. సార్ దగ్గర క్లాసెస్ తీసుకున్నాను. అది నాకు చాలా యూజ్ అయింది. సత్యానంద్ సార్ చాలా 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 అంటే చాలా థ్యాంక్స్ సార్. నన్ను ఆల్రెడీ మీడియా వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడే నేను చెప్పాను. ఎక్కడ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను అన్నప్పుడు మాత్రమే చెప్పాను. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ పేరు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు. నాది ఏదైనా మిస్టేక్ ఉంటే అది నేను ఇక్కడ సత్యానంద్ గారి దగ్గర జాయిన్ అయ్యాను అని చెప్పినప్పుడు, ఎందుకంటే సార్ మీకు ఆల్రెడీ ఒక బ్రాండ్ నేమ్ ఉంది, బై మిస్టేక్ నా ఫాల్ట్ ఏమన్నా ఉంటే నా యాక్టింగ్ కానీ ఇదంతా నా మిస్టేక్సే కానీ మీ నేమ్ మీద ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి నేను ఆ రోజు చెప్పుకోలేకపోయాను సార్. ఈరోజు ఇంతమంది ఇంత గొప్పగా బాగా యాక్ట్ చేశారు, కొత్త వాళ్ళకి ఎక్కడ అనిపించట్లేదు అన్నప్పుడు నాకు దీనికి కారణమైన మీ పేరు చెప్పుకునే అవకాశం ఈరోజు దొరికింది సార్. నేను ముందుగా చెప్పకపోవడం అది ఒకవేళ తప్పు అయి ఉంటే నన్ను క్షమించండి సార్. కానీ ఈరోజైతే గర్వంగా చెప్పుకుంటున్నాను, నేను ఈరోజు ఈ యాక్టింగ్ ఇలా చేయగలుగుతున్నాను అంటే అట్లీస్ట్ నాకు ఆ ధైర్యం క్రియేట్ అయిందంటే దానికి కారణమైన సత్యానంద్ సార్ గారికి చాలా 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 థ్యాంక్స్ సార్. సక్సెస్ మీట్ పెట్టుకునేదాకా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో జనాలు థియేటర్కి రావడమే చాలా కష్టంగా ఉన్న టైంలో మేము ధైర్యం చేసి థియేటర్కి వచ్చాం. మమ్మల్ని జనాలు ఆదరించారు. చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుందని చెప్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సారీ సార్, నాకు ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కుదరలేదు. నేను చాలా ట్రై చేశా, ఇరుముడి షూట్ ఉండడం వల్ల రావడానికి అవ్వలేదు. అండ్ నాకు ఈ సినిమాలో ఫస్ట్ నన్ను రిఫర్ చేసినందుకు డైరెక్టర్ గారి కంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. నన్ను నమ్మి క్యారెక్టర్ కసిరెడ్డి గారు చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను ఇక్కడ దాకా మీతో పాటు తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పవన్ కళ్యాణ్ బాబు డే 1 నుంచి కూడా అన్న జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఏంటో తెలీదు అంటే ఒక భయం ఉంటుంది కదండి. బేసిక్గా ఇప్పుడు బయట ప్రొడ్యూసర్ అయితే వేరు, వాళ్ళ ఫాదరే ప్రొడ్యూసర్ చేసేటప్పుడు అన్న నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో, తిడతారేమో అన్న, వీళ్ళకి ఏముంది బలిసి హీరో అయ్యాడు అని ఇలాంటివన్నీ అంటారేమో అన్న అని డే 1 నుంచి పాపం భయపడతాను అన్నాడు. నేను ఒకటే చెప్పివ్వండి, ఏముండదు, నీకు ఏమనిపిస్తుందో అది చెయ్యి, మంచిగా జనాలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఏం మనం తప్పు చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న కళను మనం జనాలకు చూపిస్తున్నాం. నువ్వు మంచిగా గట్టిగా కష్టపడు, వీడు ఫస్ట్ సినిమా చేశాడు రా అని ఎక్కడ అనిపించకుండా చేయన్న. ఆ రోజు ఏదైతే చెప్పాను ఈరోజు అది చేశాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మనం మళ్ళీ మళ్ళీ చేయాలి, ఖచ్చితంగా చేస్తాం. నువ్వు సక్సెస్ అయ్యావు. మీరు అంటే జనరల్గా నేను అనుకుంటే పెద్ద పెద్ద సినిమాలకే మీరు అందరూ వస్తారేమో, పెద్ద పెద్ద సినిమాలకే సపోర్ట్ చేస్తారనుకున్నాను. మా పాటు చిన్న చిన్న సినిమాలు కూడా వస్తారు అని వచ్చిన చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకు అంటే ఇప్పుడు మీరు వచ్చేంతవరకు నాకు అది అర్థం కాలేదు. ఇంకా నేనే కాదు, నాలాంటి చిన్న చిన్న నిర్మాతలు అంటే నాకేదో ఇంట్రెస్ట్ మీద వచ్చాను, ఫ్యాషన్ మీద, ఇంకా ఏదో సినిమాలు ఏదో సాధిద్దాము, సినిమాలు చేద్దాం, డబ్బులు సంపాదిద్దామని వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ అందరూ సపోర్ట్గా ఉండాలని మీ అందరికి మోకాలు పెడతాను సార్. నేను ఇట్లా నా ఒక్కడికే కాదు, నాలాంటి చిన్న వాళ్ళందరికీ మీరు సపోర్ట్గా నిలబడాలని మీ అందరూ కోరుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఫస్ట్ తన్నులు తిన్నోళ్ళు ఉన్నారు కదా సార్. లేదు ఇందులో సినిమాలో ఒకటే సార్, ఫస్ట్ తన్నులు, రెండో తన్నులు తిన్నోళ్ళు ఉన్నారు. ఫస్ట్ తన్నులకు థ్యాంక్స్ సార్.
ఎందుకంటే తంతేనే అందరు కరెక్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళ ఫార్ములా వాళ్ళు పాటించారు. దాని తర్వాత తన్నులు తిన్నులు కూడా ఉంటారు. అంటే ఎక్కడ కూడా సినిమా చేసినంతసేపు చాలా చాలా సరదాగా గడిచిపోయింది. ఇందులో సినిమాలో నటించిన ప్రతి అందరికీ, ముఖ్యంగా కిటికీ అమ్మాయికి, ఈ కిటికీ అమ్మాయికి కూడా చాలా థ్యాంక్స్ సార్ ఈ సినిమా చేసినందుకు. తర్వాత యాంకర్ గారికి అంత ఓపికగా నిలబడ్డందుకు. ఇకపోతే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి సార్. ఫస్ట్ మీరు ఇప్పుడు దాకా వినే ఉంటారు. అంటే డైరెక్టర్ గారు ఏదనుకుంటాడో ఆయనే చెప్తాడు, ఆయనే చేస్తాడు. చెప్పేది ఆయనే, చేసేది ఆయనే. అంటే ఇంకొకటి ఛాన్స్ ఇవ్వడు. ఇందాక డైరెక్టర్ టీంకి థ్యాంక్స్ చెప్పాడు. అది అంటే సపరేట్ లేదు సార్, డైరెక్టర్ లోపల ఉంటారు వాళ్ళంతే, వీళ్ళంతా. ఆయన చెప్పిన థ్యాంక్స్ బయటికి చెప్పాడు వాళ్ళకి. మొత్తం ఆయనే చెప్తాడు, ఆయనే చేస్తాడు. వాళ్ళ చేతికి ఏం పట్టించింది లేదు, వాళ్ళ చేతికి చేసింది లేదు. ఆయన అయితే నాకు తెలిసి అయితే అన్నీ ఆయనే చెప్తాడు, ఆయనే చేస్తాడు. ఎవరికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు నేను చెప్పేది అబద్ధం అయితే. సేమ్ టైం నా పరిస్థితి అనిపిస్తే చెవిలో దూది పెట్టుకొని ఆయన చెప్పినంత అలా ఇలా ఊపాను అంతే నేను. అంటే ఎందుకంటే ఇనే స్కోప్ ఉండదు కాబట్టి ఎంత వేస్ట్ అని చెప్పి చెవిలో దూది పెట్టుకున్నాను నేను. ఆయన చెప్పినాక ఇలా ఎలా అని చెప్పాను. ఒకళ్ళు ఎప్పుడైనా ఎలా అంటే మా అబ్బాయి చెప్పేవాడు, మా అబ్బాయి చెప్పినా మళ్ళీ ఇలా అనేవాడిని నేను. ఇది జరిగింది సార్. మాకు ఎప్పుడైతే ఫస్ట్ ప్రీమియర్స్ చేశారో అందరూ పాజిటివ్ రెస్పాన్స్తో వచ్చారు. ఇది నా ఫస్ట్ ఫిలిం. ఈ ఫస్ట్ ఫిలిమే మొత్తం పాజిటివ్ వైబ్స్తో ఇలా సక్సెస్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. దీనికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, వీళ్ళిద్దరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నా క్యారెక్టర్ చాలా క్రిటికల్గా ఉంటుంది మూవీలో, కానీ అది చాలా ఈజీగా అందరికీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలాగా నాకు యాక్టింగ్లో హెల్ప్ చేయడం కానీ, కాన్ఫిడెన్స్ ఇవ్వడం కానీ అన్నిట్లో హెల్ప్ చేసినందుకు వీరు సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ వన్స్ అగైన్ ప్రొడ్యూసర్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా డిఓపి సార్కి, ఆర్ట్ డైరెక్టర్ సార్కి, అందరికీ థ్యాంక్స్. మా మూవీని ఇంత సక్సెస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆడియన్స్కి కూడా. అండ్ మా క్యాస్ట్ రాజ్ కుమార్ గారికి, సప్తగిరి గారికి, వీటీవీ గణేష్ గారికి, వెన్నెల్ కిషోర్ గారికి, పవన్ కళ్యాణ్కి, హాస్ని అక్కకి, విష్కా అక్కకి, సంధ్యాకి, అందరికీ థ్యాంక్స్. అన్ని ఈవెంట్స్లో వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, అన్ని మెమరీస్ అన్నీ షేర్ చేసుకున్నా కానీ వాళ్ళందరికీ ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. అండ్ మా మూవీ చూసిన వాళ్ళందరూ సేమ్ విష్కా అక్క వాళ్ళు చెప్పినట్టే మళ్ళీ మీరు ఒకళ్ళే వెళ్తే ఇప్పుడు మళ్ళీ మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి. చూడలేదంటే థియేటర్స్కి వెళ్ళి మా మూవీని సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర రంగానికి సరికొత్త జవజీవాలు అందించే దిశగా ఒక కీలక అడుగు పడింది. రాష్ట్ర చలనచిత్ర నాటక రంగస్థల అభివృద్ధి సంస్థ నూతన సారథిగా బాధ్యతలు స్వీకరించిన భరత్ భూషణ్, అలాగే కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రముఖ నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ల సమక్షంలో ఈ అధికారిక కార్యక్రమం జరిగింది. ఏపీలో పరిశ్రమ అభివృద్ధికి, థియేటర్ల వ్యవస్థ బలోపేతానికి, అలాగే స్థానికంగా షూటింగ్ల పునరుద్ధరణకు ఈ నూతన కమిటీ ప్రభుత్వంతో కలిసి సమర్థవంతంగా పనిచేస్తుందని ఆకాంక్షిస్తూ ముఖ్య అతిథులు నూతన కార్యవర్గానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ వేడుకకు చిత్రసీమతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో విచ్చేసి నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు. పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనదారులతో పాటు చలనచిత్ర రంగానికి వెన్నెముకగా నిలిచే 24 విభాగాల ప్రతినిధులు, కార్మికులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. నూతన కార్యవర్గం రాకతో ఏపీలో సింగిల్ విండో అనుమతులు సులభతరం అవుతాయని, నాటక రంగానికి పూర్వ వైభవం వస్తుందని పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర రంగ వికాసానికి ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుందని సినీ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రముఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నా వరకు నేను నా కర్తవ్యం నిర్వహించి ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని తెలియజేస్తున్నాను. ఎప్పుడు 1984లో నందమూరి తారక రామారావు గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమిటీని వేసి డివిఎస్ రాజు గారు లాంటి పెద్ద మనుషుల్ని దానికి అధ్యక్షుడిగా చూశారు. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు కందుల దుర్గేష్ గారు సహకారంతో, నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన సహకారంతో మళ్ళీ ఈ కొత్త కమిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టర్లతో నిర్మించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
నందమూరి తారక రామారావు గారి వారసులు నందమూరి బాలకృష్ణ గారు తన ఎంతో విలువైన సమయాన్ని వివిధ కార్యక్రమాల్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా సినీ రంగంలో వివిధ రకాల్లో ఆయన బిజీగా ఉన్న సినీ రంగం మీద ఉన్న ప్రేమతో ఆంధ్ర రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి నాకు అన్ని విధాలుగా సహకరించి ఇది చేసినందుకు బాలకృష్ణ గారికి జీవితకాలం రుణపడి ఉంటాం. మన రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల దీనికి సహకారాలు అందిస్తే సినీ రంగానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు, అదే రంగాన్ని గతంలో సినిమా రంగంతో అనుభవం ఉందన్న కందు దుర్గేష్ గారు సహకారంతో ఈ సినీ పరిశ్రమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు రావడానికి కారణభూతులైన బాలకృష్ణ గారికి, నందమూరి మోహన్ కృష్ణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగు చలనచిత్ర రంగ అభివృద్ధికి ఆంధ్రదేశంలో నా వంతు ఇది చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై బాలయ్య, జై జై బాలయ్య. అందరికీ నమస్కారం. వేదికను అనిపించిన పెద్దలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ గారికి, వైస్ చైర్మన్ మెహర్ రమేష్ గారికి, మంత్రి గారికి, మరి ఈరోజు మా కమిటీ వారికి, వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ, ప్రియమైన అభిమానులు మీ అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మరి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక నెల క్రితం బాలయ్య బాబు గారు నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ రావడమే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బాలయ్య గారు నిజంగా ఫోన్ చేశారు లేదా అని చెప్పి నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను ఫోన్ చేస్తే నేనే బ్రదర్ అని చెప్పి మీతో మాట్లాడాలన్నారు. ఎందుకంటే మేము షూటింగ్లో కలుస్తుంటాం, అది వేరే విషయం. అయితే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయం మాట్లాడాలి. ఇట్లా మేము డెవలప్ చేయాలనుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇట్లా డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. వాటిలో కార్పొరేషన్ ఫామ్ చేస్తున్నాం, దాంట్లో మీరు ఒక డైరెక్టర్గా రావాలని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒకటి బాలకృష్ణ గారు నన్ను అడిగారు, అండ్ మన ముఖ్యంగా సినీ కార్మికులందరికీ, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో కూడా డెవలప్ అవ్వాలి, వీళ్ళందరికీ సేవలు చేయడానికి ఒక అవకాశం నాకు వచ్చింది. సో నన్ను ఈ కమిటీలో ఒక డైరెక్టర్గా పెట్టడానికి కారణం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్, నా ఏజ్, ఇమేజ్, తర్వాత నేను వేరే భాషల్లో యాక్ట్ చేస్తుంటాను కాబట్టి నాకు వేరే నాలెడ్జ్ ఉంటుంది. సో దానివల్ల నన్ను పెట్టడం జరిగింది. సో మాటల్లో మన డిస్కస్ చేసింది ఏంటంటే, అప్పట్లో మన గ్రేట్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఫస్ట్ స్టూడియో అనేది వాళ్ళు స్టార్ట్ చేసింది వాళ్ళే. అది చాలా పెద్ద ఒక రిస్కీ బిజినెస్ అది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఉంటుందా లేదా తెలీదు, అది మెయింటైన్ చేయాలి. అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే మన తెలుగు వాళ్ళందరూ ఒక స్టూడియో కావాలని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. దాని తర్వాత మరి మిగతా విషయాలు చెన్నైలో అక్కడ ఇక్కడ జరిగింది. ఆఖరికి మళ్ళీ సినిమా ఇండస్ట్రీని మరి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది గ్రేట్ ఎన్టీఆర్ గారే. అంటే తెలుగు వాళ్ళందరూ ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఉండాలి, వాళ్ళు బయట ఊర్లో పని చేయకూడదు, అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి తీసుకొచ్చేది. సరే తర్వాత రకరకమైన మార్పులు, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంది. కానీ ఈరోజు హైదరాబాద్ అంటే ఫిలిం అంటే ఇండస్ట్రీ అంటే వరల్డ్లో తీసుకుంటే కూడా హైదరాబాద్ అనేది అది ఒక సెపరేట్ హబ్ కింద అయిపోయింది. అదే మాదిరిగా మనకి అమరావతి ఆ విధంగా జరగాలని చెప్పేసి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలని చెప్పి నిర్ణయించుకున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నారు. అది మా అదృష్టం, మా పరిశ్రమ అదృష్టం అని నేను భావిస్తున్నాను. తెలుగు ప్రజలందరి అదృష్టం అని భావిస్తున్నా. మళ్ళీ ఇప్పుడు డెప్యూటీ సీఎంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక ఆశా కిరణంలా వారు ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తున్నారు. అండ్ మా నటసింహం మా నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడ ఉన్నా కూడా సినిమా పరిశ్రమ ముందుండాలి, అభివృద్ధి చెందాలి అని ఆశిస్తూ ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగ పరిశ్రమ అభివృద్ధికి ఆలోచించి అంకురార్పణ చేసినటువంటి ఈ బోర్డులో నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఐ జస్ట్ మెట్ ది వెరీ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. Very glad to meet you, Vishnandan Garu, and we'll be very happy to work with you. And to all the board members who are very, very efficient and experienced, అందరూ కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. అండ్ నా ముందు అంబికా కృష్ణ గారు ఉన్నారు, ఇంతకుముందు FTC చైర్పర్సన్గా ఉన్నారు. అండ్ చాలా మంది సినిమా పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీ ఒక్కతాటిపై నిలిచింది అని చూపించేటువంటి ఒక జెస్చర్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమ్ హియర్.
అవుద్ది. ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సినిమా పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. దాని ఫలితాన్ని ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరం అనుభవిస్తున్నాం. అండ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, ఆంధ్రప్రదేశ్ వరిలో అన్నపూర్ణ అంటారు, వరి సాగులో అన్నపూర్ణ అంటారు. ఆంధ్రప్రదేశ్ మన కూడా అలాంటి అన్నపూర్ణ ఎక్కువ శాతం టికెట్ దిగేది ఆంధ్రప్రదేశ్ లో, ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది, ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి సినిమా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఈ అభివృద్ధికి తప్పకుండా తోడ్పడాలని కోరుకుంటున్నా. భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి తమిళనాడుకి వెళ్ళింది, అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చింది. మళ్ళీ ఒక మంచి ఫిలిం ఫ్రెండ్లీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ఈ బోర్డుని సెలెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఐటీలో అమరావతి ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చేస్తున్నారో, ఐటీ మినిస్ట్రీ ఎంత బాగా పనిచేస్తుందో, టూరిజం మినిస్ట్రీ మన మధ్య అవార్డు కొట్టింది, అలాగే పంచాయతీరాజ్ శాఖ కూడా బాగా పనిచేస్తుంది. అన్ని శాఖలు అభివృద్ధి పదంలో ఉండగా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 2 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ఉపాధి అవకాశాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే దిశగా పనిచేస్తామని చెప్తున్నాను. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ బోర్డులోకి వచ్చాను. ఆయన సినిమా పరిశ్రమ మీద ఆయనకున్న ప్రేమ ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి పదంలో నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు కృష్ణానది శ్రీ కనకదుర్గమ్మ వారి పాదాల చెంత కృష్ణానది ప్రవహించే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారి జన్మస్థలమైన కృష్ణా జిల్లా విజయవాడ నుంచి ఇటువంటి మంచి కార్యక్రమం తలపెట్టిన నటసింహం ఎన్టీ రామారావు గారి వారసులు సినీ కళామ తల్లి బిడ్డ, మన గట్టి బిడ్డ శ్రీ బాలకృష్ణ గారికి ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, నేను మా అనురాధ ఫిల్మ్స్ బ్యానర్లో ఎమ్మటే ఇమీడియట్గా అనురాధ ఫిల్మ్ స్టూడియోస్ అనేది ఒక పెద్ద స్టూడియో అమరావతిలో కడతాం. తర్వాత అనురాధ ఫిల్మ్ స్టూడియోస్ తరఫున థియేటర్స్ కూడా, మినీ థియేటర్స్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో పర్మిషన్స్తో తీసుకొని స్టేట్ అంతా కూడా కడతాం. ఇవి కాక ఈ సంవత్సరంలో ఒక 5 చిత్రాలు కృష్ణానది తీరంలో నిర్మిస్తాను. ఇది మీ అందరెదురుగా హామీ ఇస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు మెడ్రాసులో కెమెరా తిరగాలంటే విజయవాడలో చేసేవాళ్ళు. అట్లాంటి రోజులు మళ్ళీ విజయవాడ సినిమా ఇండస్ట్రీకి భారతదేశానికే ఒక గర్వకారణమైన గడ్డగా మారాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని, స్వర్గంలో ఎన్టీ రామారావు గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పూర్తిగా ఈ రంగాలన్నీ కూడా నిర్లక్ష్యం చేయబడినటువంటి సందర్భంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే కళల పట్ల, సినిమా రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి అభిరుచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, స్వయానా కళాకారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వీరిద్దరికీ పైనుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి నడుపుతున్నటువంటి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పక్కన సంక్షేమాన్ని, మరో పక్కన అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో, వాటితో పాటు మనకి గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచనతో ఏవైతే ఆ రోజున పక్కన పెట్టేయబడినటువంటి ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరి పురస్కారాలు కానివ్వండి, వివిధ ప్రాంతాల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది యొక్క పేర్లతోటి అనేక ఉత్సవాలను నిర్వహించడం కానివ్వండి,
ఇవన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి ఇవాళ ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కళలు విలసిల్లే విధంగా, కళాకారులు ఆనందపడే విధంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఒక పక్కన పర్యాటక రంగం కానివ్వండి, సాంస్కృతిక రంగం కానివ్వండి, అన్ని విధాల ముందుకు వెళ్ళటానికి అనువైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఏ రకంగా మనం తెలుగు చలనచిత్ర పరిశ్రమని మన ఆంధ్ర ప్రాంతంలో ముందుకు తీసుకువెళ్ళాలి. నాటక రంగం, పద్యం, మనకు మాత్రమే సొంతమైనటువంటి పద్యం ఉన్నటువంటి పౌరాణిక నాటకాన్ని మళ్ళీ ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా టీవీ రంగంలో స్థానిక కళాకారుల యొక్క ప్రతిభను ఉపయోగించుకుని వారిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇలాంటి ఆలోచనలతోటి ముఖ్యమంత్రి గారు చాలా రోజులుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనేటువంటి తలంపు చేసిన మీదట ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి ఇవాళ మళ్ళీ పూర్తి స్థాయిలో మనకు కూడా ఎఫ్టీసీని ఏర్పాటు చేసుకోవాలి. దాని ద్వారా ఒక పక్కన తెలుగు సినీ రంగానికి చెందినటువంటి అభివృద్ధి జరగాలి. దానికి సంబంధించి నంది అవార్డులు రావాలి. దాంతోపాటు నంది నాటకోత్సవాలు జరగాలి. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలు విలసిల్లాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతోటి అనేక రకాలుగా ఆలోచించి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టీముని, ఇవాళ ఎఫ్టీసీ టీముని అద్భుతంగా తయారు చేసి రూపొందించి ఇవాళ నుంచి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతమైనటువంటి ఎఫ్టీసీ కార్యక్రమాల్ని విస్తరింపజేయడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీక్షా కంకణబద్ధంగా ఉంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేనైతేనేమి, లేకపోతే మన కందుల దుర్గేష్ గారైతేనేమి, ఈ యొక్క చిత్ర పరిశ్రమను ఇక్కడ మనకి ఏమి లోటు ఉంది. మనం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మన చలనచిత్ర ఏ రాష్ట్రం ఉంటే రాష్ట్రంలో ఒక ఎఫ్డీసీ ఉంటుంది, ఓ చలనచిత్ర పరిశ్రమ ఉంటుంది. అంతే తప్పితే అటు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. నాన్నగారు ఎప్పుడో అన్నారు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. అలా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను మెడ్రాస్తో కలిసి ఉన్నప్పుడు అయితేనేమి, లేకపోతే తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా మనం ఏర్పడిన తర్వాత కూడా చలనచిత్ర పరిశ్రమకి విజయవాడ అన్నది ఒక చలనచిత్ర పరిశ్రమకు ఒక రాజధానిగా ఆనాడు భాషలింది, ఇప్పటికీ భాషలుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ఇవాళ ఏ సినిమా మొత్తం సినిమా కలెక్షన్స్ అన్ని చూసుకుంటే కూడా మనకి మొత్తం ఒక 65 నుంచి 70% కలెక్షన్స్ ఆదాయం మనకు వచ్చేది ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఇవాళ సినిమా చరిత్ర అవి విడిపోయిన తర్వాత కూడా రాష్ట్రాలు అవి ఇవాళ మన చలనచిత్ర పరిశ్రమకు ఏ చిత్రానికైనా మనకు వచ్చేది ఒక 70% కలెక్షన్స్ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ చలనచిత్ర పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేయవలసిన అవసరం, ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. అండ్ నేను ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ విజయవాడ నడిబొడ్డులో అయితేనేమి, లేకపోతే విశాఖపట్నంలో అయితేనేమి, రాజమండ్రిలో అయితేనేమి, మొన్న అఖండ సినిమా కూడా మన అటు రంపచోడవరం అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి ఎన్నో సినిమాలు నేను చేసిన సినిమాలు నిజంగా ఇక్కడ ఎవరు అన్ని సినిమాలు చేస్తుంటారు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి మంచి ఒక వాతావరణం, ప్రజల యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి చిత్రం ఎటువంటి నిరాటంకంగా షూటింగ్ జరిగేలా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే వాళ్ళ చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ మనకి లొకేషన్స్ బ్రహ్మాండమైన అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఇటు మనం ఇక్కడ చూసుకుంటే మన ఇంకో మన కృష్ణానది ఒడ్డున అటు కనకదుర్గమ్మ, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం, అలాగే అటు విశాఖపట్నంకి వెళ్తేనేమో అక్కడ మంచి అందమైన అక్కడ సముద్రం అయితేనేమి, లేకపోతే అరకు వ్యాలీ అయితేనేమి, అటు నుంచి రాజమండ్రికి వెళ్ళాలన్నా అటు రాజమండ్రిలో అక్కడ ఆ వాతావరణం ఏదైతే మన సినిమా రకరకాల నేపథ్యాలు మనం తీస్తూ ఉంటాం. అటువంటి నేపథ్యాలు గ్రామీణ నేపథ్యం అయితేనేమి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అక్కడ.
సో ఇలా ఇవాళ చలనచిత్ర పరిశ్రమను ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ఈనాడు ఈ యొక్క మళ్ళీ ఏదో నిర్వీర్యంగా ఉందో ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాన్ని ఇవాళ మన ఇక్కడ దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయడం, దాన్ని ఇంకా భవిష్యత్తులో ఒక కార్యాచరణను రూపొందించి మరి ఎవరెవరికి ఎటువంటి కష్టాలు కలగకుండా షూటింగ్లు నిరాటంకంగా జరగడానికి ఒక సింగిల్ విండో సిస్టమ్ లాగా ఏర్పాటు చేయాలి. అంటే ఒక సినిమా తీయాలంటే పర్మిషన్ నుంచి పోలీస్ ప్రొటెక్షన్ వరకు అన్నీ కూడా ఒకే కప్పు కింద వాళ్ళకి లభ్యమయ్యేటట్టు, అలాగే ఇక వాళ్ళకి రాయితీల విషయాలు అయితే ఇవన్నీ కూడా మేము కూర్చొని ఇంకా మాట్లాడుకోవాల్సిన దాని తర్వాత ఒక కార్యాచరణతో మళ్ళీ మీ ముందుకు వచ్చి తెలియజేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఈ కృష్ణా జిల్లా, ఇక్కడి నుంచి ఈరోజు ఈ యొక్క కార్యాచరణను ప్రారంభించడం, ఎఫ్డీసీని యాక్టివేట్ చేయడం, మళ్ళీ ఇక్కడ వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఎన్నుకోవడం, అటు సినిమా రంగం అయితేనేమి, అటు నాటక రంగం అయితేనేమి, లేకపోతే అటు టీవీ రంగం నుంచి అయితేనేమి అందరూ కూడా ఎన్నుకొని ఈరోజు ఒక మంచి కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.